మార్నింగ్ వచ్చిన పెద్ద పవర్ ప్లే అప్డేట్స్ తో ఫ్యాన్స్ అందరూ పిచ్చ హైలో అయితే ఉన్నారు. ఆ హైని మరింత పెంచడానికి మరొక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. అది ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే పెద్ద సినిమా ట్రైలర్ కట్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పగిలిపోయిందంట. ఇంతకీ ఈ మాట చెప్పింది నేను కాదు, ఈ పెద్ద సినిమాకి పిఆర్ గా పనిచేస్తున్న వంశీ శేఖర్ గారు. ఆయన ఇందాకే ఈ ట్రైలర్ కి సంబంధించి ఒక అదిరిపోయే హైప్ ఎక్కించుకునే ట్వీట్ అయితే వేశాడు. ఆ ట్వీట్ చదివిన తర్వాత నిజంగా ప్రతి ఒక్క రామ్ చరణ్ గారి ఫ్యాను కూడా మే 18 రా 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 వచ్చే వచ్చే అంటారనమాట. ఆ రేంజ్ లో అయితే ఆయన అయితే ఎలివేట్ అయితే చేశాడు. ఇంతగా ఆయన ఏమంటాడంటే ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్లాస్ట్ అంట. నిజంగా మామూలుగా లేదంట. ఇంకా ట్రైలర్ లో రామ్ చరణ్ గారిది అదిరిపోయే స్క్రీన్ ప్రెసెన్స్ ఏదైతే ఉందో, ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, ఆయన చూపించే ఆ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో ట్రైలర్ మొత్తాన్ని కూడా రామ్ చరణ్ గారు అయితే డామినేట్ చేసి పడేశారంట. ఇంకా బాడీ లాంగ్వేజ్ నుండి ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఇంకా ఎమోషనల్ నుండి వచ్చిన ఆ అగ్రెషన్ కావచ్చు, నిజంగా ఈ పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆయన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఆయన అయితే చెప్పాడు. ఇంకా ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ అయిన వృద్ధి సినిమాస్ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో నిజంగా టాప్ నాచ్ అయితే ఉన్నాయంట. అంటే ఇప్పటి వరకు ఏ స్పోర్ట్స్ డ్రామాలో లేనటువంటి క్వాలిటీ ఈ సినిమాలో అయితే వాళ్ళైతే పెట్టారంట. ప్రతి ఫ్రేమ్ లో కూడా మనకైతే ఆ క్వాలిటీ అయితే కనపడిద్దంట. ఇంకా ఈ సినిమాలో ఉండే హై ఎమోషనల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ప్రత్యేకంగా డిజైన్ చేశారంట. ఇంకా ఈ ట్రైలర్ ని మరొక ఎత్తుకు తీసుకెళ్లిపోయిన వ్యక్తి మరొకరు అయితే ఉన్నారు. ఆయన ఏఆర్ రెహమాన్ గారు. ఆయన అందించిన బీజిఎం ఏదైతే ఉందో అది నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందంట. ట్రైలర్ ని అక్కడ కూర్చోబెట్టిందని ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. ఇంకా బుచ్చిబాబు గారు రూటెడ్ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, మాస్ మూమెంట్స్ కావచ్చు, రా ఎమోషన్స్ కావచ్చు, వాటన్నిటిని బ్లెండ్ చేసి తీసిన విధానం ఏదైతే ఉందో నిజంగా ఫినామినల్ గా ఉందంటూ ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. మరి ఈ రకంగా ఫ్యాన్స్ అందరికి భయంకరమైన హైప్ అయితే ఎక్కిచ్చేసి లాస్ట్ లో ఒక క్యాప్షన్ అయితే పెట్టాడు ఆయన. ఆయన ఏమంటాడంటే బ్రేస్ యువర్ సెల్వ్స్, పెద్ద ట్రైల్ రన్ మే 18 అని అయితే ఆ ట్వీట్ అయితే కంప్లీట్ చేశాడు. నిజంగా కరెక్ట్ టైంలో వీళ్ళు అందుకున్నారనే చెప్పాలి. ఇన్ని రోజులు ఏ రకంగా పడుకున్నా సరే కరెక్ట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యే కొన్ని రోజుల ముందు నుండి పెద్ద సినిమా టీం అయితే యాక్టివ్ అయ్యి అదిరిపోయే ప్రమోషనల్ యాక్టివిటీస్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు. ఆల్రెడీ ఆ లిస్ట్ ఏంటి, ప్రమోషనల్ ఈవెంట్స్ ఏ రకంగా చేస్తారనే దాని గురించి మార్నింగ్ పెట్టిన వీడియోలో నేనైతే మాట్లాడా. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. నాకున్న క్యూరియాసిటీ ఏంటంటే ఉప్పల్లో మే 22 మ్యాచ్ కి అయితే వీళ్ళైతే వెళ్తున్నారు. ఆ మ్యాచ్ ఎవరెవరికంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అనమాట. మరి రామ్ చరణ్ గారు, విరాట్ కోహ్లీ గారు కలిసి ఒక పిక్ దిగితే ఆ పిక్ సోషల్ మీడియాలోకి వస్తే నిజంగా తగలబడిపోద్ది. మరి ఎంతమంది విరాట్ కోహ్లీ, రామ్ చరణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.